ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఇవ్వబోతున్నాను. అదేమిటంటే, మీ అందరికీ ఆల్రెడీ తెలిసినటువంటి విషయాన్ని మరొకసారి దేవుని పేరట మీ అందరికీ గుర్తు చేయాలని ఆశపడుతూ ఈ ప్రత్యేకమైన వీడియోని మీ అందరి కోసం చేస్తున్నాను. మరి క్లిప్ చేయకోకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మరి మంచి మంచి కామెంట్లు పెట్టండి. దానికి పరిష్కారం ఏంటో మనమే దాన్ని పరిష్కరించుకోవాలని ఈ సందేశాన్ని నేను ఇస్తున్నాను. మొన్న కలకత్తాలో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన. మరి జూనియర్ డాక్టర్ మరి 36 గంటలు డ్యూటీ చేసి మరి ఆమె విశ్రాంతి తీసుకోవడానికి హాల్లోకి వచ్చి మరి పడుకున్న సందర్భంలో మరి దుండుగులు ఆమెను రేప్ చేసి చిత్రహింసలు పెట్టి భయంకరముగా ఆమెను చంపేసినట్లుగా చూస్తున్నాం. అయితే ఆగస్టు 8వ తారీఖున జరిగిన సంఘటన. అయితే 9వ తారీఖున ఉదయం వెలుగులోకి రావడం జరిగింది. అయితే మరి వారి తల్లిదండ్రులకు మొట్టమొదటిగా ఫోన్ చేసినప్పుడు మీ అమ్మాయి స్పృహ తప్ప పడిపోయిందని చెప్పడం జరిగింది. తర్వాత రెండవసారి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పడం జరిగింది. మరి తల్లిదండ్రులు, ముఖ్యంగా ప్రియులారా, ఆ తల్లిదండ్రులు మరి అక్కడి నుంచి, ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమెను 2-3 గంటల దాకా చీపించలేని పరిస్థితి, చీపించలేదు. దీని అంతటికి కారణం ఎవరంటే, అక్కడ హాస్పిటల్కి అంతటికి సిబ్బంది అంతటికి కూడా మరి ఇన్ఫార్మర్గా మరి పోలీసులకు వాలంటరీగా పనిచేస్తున్నటువంటి సంజయ్ రాయ్, అతడు నిందితుడు. అయితే మరి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, అతడు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి, మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్ అండి అతడు. అయితే ఈ సంఘటన మనం చూసినట్లయితే సంజయ్ రాయ్ అంటాడు, నేనే రేప్ చేశాను, నన్ను షూట్ చేస్తారా లేదా ఊరేసుకుంటారా, వేసుకోండి అని చెబుతున్నాడు. అంటే అతడే కాదు, ప్రిన్సిపాలే కాదు, అక్కడ నాయకులు ఉన్నారని, అలాగే అనేక మందితో సంబంధం ఉందని మన న్యూస్లో మనం వింటూ ఉన్నాం, వార్తలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంతమంది ఆ అమ్మాయిని పాడు చేశారో, రేప్ చేశారో ఇంతవరకు క్లారిటీ రాలేదు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఒక్క కేసునే కాదు,
దేశంలో అనేకమైన అగత్యాలు జరుగుతున్న ఆడపిల్లల మీద. ఆడపిల్ల పుట్టిందంటే అదృష్టం అనే చెప్పుకున్నటువంటి రోజులు దూరం అయిపోయాయి. ఒక 40-45 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఆడపిల్లలకు రక్షణ ఉంది. ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టింది, ఒక తల్లి పుట్టింది అని భావించేటటువంటి పరిస్థితి ఉంది ముందు రోజుల్లో. మరి ఆ రోజు ప్రేమలుండి మంచి చెడు అన్నదాని గురించి అంత అవగాహన లేదప్పుడు. మరి ఈ రోజున్న పరిస్థితి చూసినట్లయితే ఆడపిల్ల పుట్టిందంటేనే భయంగా ఉంది. ఆడపిల్ల కనడానికి భయమేస్తుంది. ఈరోజు ఆడపిల్ల చదివించాలంటే, స్కూలుకి పంపించాలంటే, బడికి పంపించాలంటే ఎంతో భయాందోళనతో కూడినటువంటి ఆందోళన. గమనించండి ప్రియులారా, చాలా మంది మన భారతదేశం నుంచి ఫారిన్ వెళుతున్న చదువుకోవడానికి. ఇంగ్లాండ్ అను, అమెరికాను, అలా కెనడాను, సింగపూర్ అను, జపాన్ అను, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళుతున్నారు. మరి అక్కడ ఇట్లాంటి పరిస్థితి జరగడం లేదా? ఎందుకు మా దేశంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? మన దేశంలో రక్షణ కరువైపోయిందండి. ఆడపిల్లలకు మన దేశంలో రక్షణ కరువైపోయింది అనుకోవాలి. రోజు రోజు వార్తలు చూస్తున్నట్లయితే, ప్రతిరోజు వార్తలు చూస్తుంటే చాలా భయంకరమైనటువంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయండి. అంటే ప్రియులారా, గాంధీ మహాత్ముడు చెప్పింది ఏంటంటే, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళినప్పుడు అప్పుడే స్వతంత్రం వచ్చింది అని అంటున్నాడు. అంటే ఆడది అర్ధరాత్రే కాదు, ఈ పగలు కూడా మరి చదువుకోవడానికో లేదా ఉద్యోగానికో ఎక్కడికైనా వెళుతుందంటే ఈనాడు చాలా భయంగా ఉందండి. మరి పిల్లల గమనించాలి. చిన్న పిల్లలు మొదలుకొని ఒక 5 నెలల పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు వయసుతో నిమిత్తం లేకోకుండా రేపులు చేస్తున్నారే. మృగాల్లాగా ఉంటున్నారే. ఎంత దౌర్భాగ్యం మన దేశం! ఎంత దౌర్జన్య పరిస్థితి వచ్చింది! గమనించి ప్రియుడా, గమనించు సహోదరుడా, ఆడబిడ్డను ఆడపిల్లను చూసినప్పుడు నువ్వు ఏమనుకోవాలి? చిన్న పిల్లలను చూసినట్లయితే నా కూతురు, నా చెల్లి అని భావించాలి. అలాగే పెద్ద పిల్లలు చూసినప్పుడు నా అక్క, నా చెల్లెలు అన్న భావన కలిగి ఉండాలి. అలాగే పెద్దవాళ్ళు చూసినప్పుడు నా తల్లి, నా వదిన, మా అమ్మ అని భావన కలిగి ఉండాలి. పెద్దవాళ్ళు అయితేనేమో అక్క కింద భావించాలి, చిన్నవాళ్ళు అయితే చెల్లెల కింద భావించాలి, ఇంకా చిన్నపిల్లలు అయితే నా కూతురు అని భావించాలి. అలాగా భావించినట్లయితే దేశంలో అగాత్యాలు జరగవండి. ఈ దేశంలో అగాత్యాలు జరగడానికి కారణం ఏంటంటే కామముతో మదముతో కూడినటువంటి మృగాల మధ్యన ఉన్నాము. కాబట్టి ఇట్లాంటి దౌర్జన్య పరిస్థితి రాకుండా
మన దేశము రక్షణ కల్పించాలి. ఆడపిల్లలకు రక్షణ కల్పించకపోతే ఇంకా ఉండేటువంటి పరిస్థితుల్లో, జరగబోయే పరిస్థితుల్లో ఇంకా ఘోరంగా ఉంటుంది మన దేశం. మరి ఇతర దేశాలు చూసినట్లయితే ఆడవాళ్ళ మీద ఏదైనా సులకనగా మాట్లాడినా, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడినా వాళ్ళని వెంటనే స్పందించి ఏం చేస్తారంటే, దుబాయ్ ఇక ముస్లిం దేశాలు చూసినట్లయితే వెంటనే స్పందించి చేతులు వెనక కట్టేసి, కళ్ళు గంతలు కట్టేసేసి తీసుకువెళ్ళి మేకపోతు నరికినట్టు ఆ కత్తి తీసుకుని పీక నరికేస్తారంట వెంటనే. లేదంటే వెంటనే ఊరేసేస్తారు, చిత్రహింసలు పెట్టి చంపుతారు. ఇది ఒకటే కాదండి, మనం జరిగింది మణిపూర్లో కూడా ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించిన పరిస్థితి చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం మన దేశంలో. ఇక్కడ ఆర్జికర్ కాలేజీలో జరిగిన సంఘటన, వాళ్ళ మృగాల, మనుషులు కాదా? వాళ్ళకి భార్య లేదా? వాళ్ళకి చెల్లెలు లేరా? అక్కలు లేరా? తల్లులు లేరా? తోబుట్టులు లేరా? ఎందుకు ఇలాంటి అగత్యానికి పాల్పడ్డాం? అక్కడ హాస్పిటల్లో జరిగేటటువంటి మోసాలను అరికట్టలేనటువంటి ప్రభుత్వం ఆడపిల్లలకు ఏ విధంగా రక్షణ తీసుకొస్తుందండి? గమనించండి ప్రియులారా. ఇప్పటికైనా పర్వాలేదు. మరి వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మరి ఎందుకు స్పందించడం లేదో, వెనకాల ఏ రాజకీయ కుట్ర ఉందో, ఎంతమంది నాయకులు ఉన్నారో ఇక పూర్తిగా వివరాలతో ఇక న్యూస్ రాబోతుంది. ఇక వివరాలతో ఇక ఆ కోణాల్లో ఏం జరిగింది, అక్కడ ఏం జరిగిందని ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. సిబిఐకి అప్పగించారు. సిబిఐ వారు ఎంక్వైరీ చేసి మొత్తంతో కూడా జాడ లాగుతూ ఉన్నారు. అలాగే మరి వాళ్ళకి కఠినంగా శిక్షించకపోతే ప్రజాస్వామ్యము దిగజారిపోద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యం ఈ విధంగా దిగజారిపోకుండా ఉండాలంటే ప్రతి మగవాడు పెద్దవాళ్ళని అక్కగా భావించాలి, ఒక చెల్లిగా భావించాలి, ఒక తల్లిగా భావించాలి. మరి ఈ విధంగా భావించినట్లయితే ప్రజాస్వామ్యము దుర్జన్యము కాకుండా మంచిగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియోను మీకు తీయడం జరుగుతుంది. కాబట్టి ఒక క్రైస్తవుడుగా, ఒక దైవజనుడుగా నేను చెప్పేది ఏంటంటే, రక్షణ కలుగజేయవాడు దేవుడు, రక్షణ కలుగజేయవాడు యేసయ్య. ప్రార్థించే ప్రతి వ్యక్తి రక్షింపబడతాడు. కాబట్టి యెహోవా నామమున ప్రార్థన చేయవారందరూ కూడా రక్షింపబడుదురు అని వాక్యము తెలియజేస్తుంది. మీ బిడ్డలకు రక్షణ కలిగించే విధంగా పెంచండి. అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చూసినట్లయితే, తల్లిదండ్రులారా మీ బిడ్డలకు కోపము రేపక ప్రభు బోధలోని క్రమశిక్షణలో పెంచమని పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నారు. కాబట్టి మీ పిల్లలకు, ఆడపిల్లలకు క్రమశిక్షణ నేర్పించండి, ప్రభు బోధలో పెంచండి, భయభక్తులతో పెంచండి. ఆదివారం ఆరాధనకు కానీ ఉన్న రోజుల్లో కానీ చర్చికి తీసుకువెళ్ళండి. మరి ఈ విధంగా మీ పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగి పెంచినట్లయితే మీ పిల్లలు చెడిపోరని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
మరి గుట్టచ్చు బ్యాటచ్చు. ఎక్కడ ముట్టుకుని గుట్టచ్చో, ఎక్కడ ముట్టుకుని బ్యాటచ్చో ఇలాంటివి నేర్పించాలి. ధైర్యాన్ని కలిగించాలి మీ పిల్లలకు. ధైర్యం కూడా చెప్పాలి. మగవాళ్ళతో ఎలా మాట్లాడాలి, యువత యువకులతో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి అని నేర్పించండి. అలా ఆడవారికే కాదు, మగపిల్లలకు కూడా. మగపిల్లలు ఈరోజు మగపిల్లలని ఇంటి దగ్గర వదిలేసి ఆడపిల్లలను దేవాలయం తీసుకెళ్తున్నావేమో. మగపిల్లలను కూడా నువ్వు దేవాలయం తీసుకెళ్ళకపోతే మగపిల్లలు కూడా మృగాల్లాగా తయారవుతారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి యువతి యువకులను ఆదివారం రోజున కానీ ఉన్న రోజుల్లో కానీ దేవాలయానికి తీసుకువెళ్ళాలి, ప్రార్థన తీసుకువెళ్ళాలి. అందుకనే యెహోవా దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండ 6:4 చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఇలా తెలియజేయడం అని చెబుతున్నాడు. మీరు ఇంటిలో ఉన్నా, బయటికి వెళ్ళినా, విశ్రాంతి తీసుకున్నా దేవుని మాటలతో ముచ్చడించడం చెప్పి నువ్వు దేవుని మాటలతో ముచ్చరించాలి. మీ పిల్లలతో దేవుని మాటలు ముచ్చరించండి. లేనిపోయిన కవులు చెప్పుకోకూడదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు చెప్పడం, వాళ్ళు అలాగా వీళ్ళలాగా అని చెప్పడం కాదండి. దేవుని భయభక్తులు కలిగి క్రమశిక్షణలో పెంచండి. కుటుంబ ప్రార్థన చేసుకోండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. ఈ విధంగా మీ కుటుంబాన్ని కట్టుకోండి. ఇలాంటి అగత్యాలు జరగకుండా ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి ఆగస్టు 8వ జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పై జరిగినటువంటి ఈ సంఘటన గురించి అనేక మంది వీడియోలు తీసి పెడుతున్నారు. కాబట్టి మీ దైవజనుడిగా దేవుడు నాకు ప్రేరేపించిన రీతిలో మీకు ఈ వీడియోను మరి తీయడం జరుగుతుంది. పూర్తిగా చూడండి. దీంట్లో ఏదైనా మీకు మంచి అనిపించినట్లయితే దాన్ని అనుకూలంగా తీసుకుని దాని ప్రకారంగా జీవించండి. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలకు రక్షణ కలుగుద్ది. రక్షించేవాడు యేసయ్య. యేసు నామములో మీకు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానం పూర్తిగా వినండి. పూర్తిగా విన్న తర్వాత అనేక మంది షేర్ చేయండి. అనేక మంది తెలుసుకుంటారు. కాబట్టి మీ పిల్లలను భద్రంగా పెంచండి, జాగ్రత్తగా పెంచండి, ప్రభు బోధలో పెంచండి, విశ్వాసంతో పెంచండి, నమ్మకంతో పెంచండి. ప్రజాస్వామ్యము ప్రజలు నిజమైన దేవుడు ఎవరని తెలుసుకుని మరి యేసయ్యలో ఉంటే నెమ్మది కలుగుద్ది, రక్షణ కలుగుద్ది, సంతోషం కలుగుద్ది, సమాధానం కలుగుద్ది, ఆశీర్వాదం ఉంటుంది, తప్పులు జరగవు అని తెలుసుకుని యేసయ్య నామములో మీరు రక్షణ పొందుకోండి. యేసయ్య నామములో ఇలాంటి అగత్యాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈ వర్తమానము పూర్తిగా విని అందరికి షేర్ చేయాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.